మనం వచ్చే వరకు వెయిట్ చేస్తే మన టైం అయిపోతుంది. కాబట్టి రైట్ టైం ప్రారంభించాక రైట్ టైం మనం ముగించుకుంటే మంచిది. లూకా సువార్త 23వ అధ్యాయం 33 నుంచి 43 వచ్చిన వరకు మనం మార్చి చదువుకుందాం. పేజీ నెంబర్ 1977. లూకా సువార్త 23వ అధ్యాయం 33 నుంచి 43. నేను వచ్చిన మీరు వచ్చిన వారు కపాలమనబడిన స్థలముకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయినలా తను తానే రక్షించుకుని అపహసించిరి. నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకున్నామని ఆయనను అపహసించిరి. ఉరేలాడు వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునము, మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాను. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని నేను. దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన తీసుకుందాం. సరే కూర్చోండి. ఇది రన్నింగ్ లేకుండా అంటే ఒకటి రన్ అయితే ఒకటి సాకెట్లు లేవు కదా. చిన్న ప్రార్థన చేసుకుందా. దేవుని సహాయం కొరకై కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. మోకరించి మా ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైనటువంటి మా దేవ, కృపగల తండ్రి, జీవం గల దేవానికి వందనములు స్తోత్రములు చేస్తున్నాం. మార్పు చెందినటువంటి మా దేవానికి స్తోత్రములు చేస్తూ, దేవానైనా ఈరోజు గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం మా కొరకై భూమి మీదకి వచ్చి ఆ కలవరి గుడిలో మా కొరకై ప్రభా ప్రాణం పెట్టినటువంటి దినం. దేవా, ఈ దినమున దేవా నీ సన్నిధిలో ప్రభా తండ్రినైనా మేము కూడా నువ్వు మా కొరకై చేసిన త్యాగాలను బట్టి నువ్వు చూపిన ప్రేమ ప్రయాసమును ప్రభు నలపోసుకుంటూ నీ సన్నిధిలో మేము కూడా ఆరాధించే విషయంలో మాకు సహాయపడతాడు. చదువుబడి లేఖన భాగంలో కూడా మీరు దీవించి ఆశీర్వదించి రైతు అయోగ్య దాసులను కుటుంబంలో జ్ఞాపకం చేసుకోవచ్చుగా ప్రార్థన చేస్తూ వచ్చిన వారిని బట్టి నీకు వందనలు. ఎవరైతే ఇళ్ళలో నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉన్నటువంటి వారిని, మార్గ మధ్యలో ఉన్నటువంటి వారిని తోడుపట్టి ఇంటికి తెచ్చి నీటిలో వారు కూడా వాటిని విని వాక్యానుసారమైనటువంటి ఆరాధన చేరుకు మీరే సహాయపడవలసిందిగా క్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. రైట్ రండి. ఈ దినమున ప్రపంచమంతా కూడా గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం లేక శుభ శుక్రవారంగా. ఎందుకు ఎవరైనా చనిపోయినప్పుడు ఎవరైనా మంచిది అంటే ఎట్లుంటుంది మనకి? నీ కొడుకు చనిపోవడము మాకు మంచిది, మాకు మంచిదేంటి అన్నారనుకో. నీ భర్త చనిపోవడము, నీ భార్య చనిపోవడము, నీ పిల్లలు చనిపోవడము మాకు మంచిదైంది, నీ ఫ్రెండ్ చనిపోవడము మాకు మంచిదైంది అని ఎవరైనా అన్నారనుకో, ఎట్లుంటుంది మనకి? చాలా బాధ ఉంటుంది, చాలా బాధ ఉంటుంది. మా యొక్క
మనం శత్రువులుగా వాళ్ళని భావిస్తాం. చూడండి, మా యొక్క నష్టాన్ని, మాకు వచ్చినటువంటి కష్టాలను ఆయన కోరుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు అని మనం చాలా బాధపడతాం. అయితే ఎందుకు ఈ విధమును గుడ్ ఫ్రైడే అని అన్నారు అంటే, దేవుడు మానవులందరి కొరకై, మానవులందరూ రక్షణ పొందడానికి కొరకై, మానవుల కొరకు విడుదల విమోచన కలగడానికి కొరకై ఆయన ఈ భూమి మీదకి వచ్చి మనందరి కొరకై ప్రాణం పెట్టినటువంటి దినం, చనిపోయినటువంటి దినము, సమాధి చేయబడినటువంటి దినము. కాబట్టి మానవులందరికీ కూడా విడుదల విమోచన కలిగింది. ఎందుకోసమంటే మొదటి మానవుడు చేసినటువంటి పాపము, లేకుంటే ఆదాము చేసినటువంటి పాపములకు, పాపముల జీతం మరణం. కాబట్టి ఆ మరణములకు మరణ శాసనం రాసిన వాడు దేవుడే. మరణ శాసనం రాసిన వాడు మరణిస్తే తప్ప పాపికి విమోచన విడుదల కలగదు. కాబట్టి ఆ మరణ శాసనం రాసిన వాడే యేసు ప్రభువారి భూమి మీద మనందరి కొరకు భూమి మీదకి వచ్చి ఆ కలవరి గిరిలో చనిపోయినా. అందుకొరకే ఇది అందరికీ ఏదన్నమాట, ఒక వ్యక్తి పాపముల నుండి, పాతాళం నుండి, అగ్నికుల నుండి తప్పించడము, ఎవరైనా వచ్చి తప్పించినారనుకో ఏమంటారు? బాబు వచ్చి ఎంత మంచి పని చేసినావయా. ఎవరైనా వచ్చి తన ప్రాణానికి త్యాగం చేసి ఒకవేళ అగ్ని ప్రమాదంలో మన పిల్లలు పోతున్నారంటే, ఎవరైనా ఒకరు తెగించి బిడ్డేమో లోపల తొట్లో ఆ ఇల్లంతా తగలబడింది, అంటుకోంది, కాలిపోతా ఉంది, తల్లేమో బయట అరుస్తాడు, అయ్యో నా బిడ్డ ఎవరైనా కాపాడండి, నా బిడ్డ ఎవరైనా రక్షించండి. ఎవరు వెళ్ళలేకపోయినారు. ఏదో ఒక వ్యక్తి వచ్చి ప్రాణానికి తెగించి అగ్ని కీలకాలలోకి వెళ్ళాలంటే, అగ్నిలో ఉన్నటువంటి స్థలంలోకి మనం వెళ్ళాలంటే ఒక మన యొక్క ప్రాణం ఎంతో రిస్క్ చేసి అంటే మనం వెళ్తాం. మనం ఎంతో ప్రాణానికి తెగించి, లేకపోతే నేను చనిపోయినా పర్వాలేదు, ఆ బిడ్డ కాపాడబడాలి, ఆ బిడ్డ రక్షింపబడాలి. అది యేసు ప్రభువు చేసి దాని కొరకే ఆ వ్యక్తిని ఏమంటారు? అబ్బా దేవుడిలాగా వచ్చి నా బిడ్డను కాపాడినావు. ఆ తల్లి ఏమంటుంది? ఎంత మంచి పని చేసినావు ఆయన. అందరూ కూడా ఆయన ఏమంటారు? కొడతారు కదా, అందరూ ఆయన కూడా ప్రశంసిస్తారు. అయ్యా నివేగం రాకపోయింటే నా బిడ్డ అగ్ని కీలకాల్లో ఆ అగ్నిలో చనిపోయేది, నాకు ఏముండేది? శోకం ఉండేది, దుఃఖమే ఉండేది. జీవితకాలం అంతయో నా కుమారుడు చనిపోయి, నా కూతురు చనిపోయి, ఎన్నో ఆశలు పెట్టుకోండి అని ఎంతగా ఆ వ్యక్తిని ప్రశంసిస్తారో, ఎంతగా ఆయన్ని గొప్ప చేసి పొగడతారో. అదే కార్యము మనం అగ్నిగుండానికి, నిత్య నరకానికి పాత్రలు ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు వచ్చి భూమి మీద ఆ కలవరి గిరిలో ప్రాణం పెట్టినటువంటి దినం. ఆ విషయాలే కాబట్టి ఆయన సిలువుకి వెళ్ళిన సమయంలో ఈ పలికినటువంటి మాటలు మనం చాలామంది 7 మాటలు ధ్యానిస్తూ ఉంటారు కదా. సర్వసాధారణంగా గుడ్ ఫ్రైడే ఏంటంటే యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలు కదా. చూడండి, ఎబ్రియల్కి రాసిన పత్రికలో మరణ శాసనం రాసిన వాడు మరణిస్తే తప్ప పాపికి విమోచన కలగదు అని రాయబడింది. దాని వరకే యేసు ప్రభువారు మొదటి ఆదాముకు మరణ శాసనం రాసిందేవాడు ఆయనే. కాబట్టి ఆయనే మనందరి కొరకు శిలువలో ఏమైపోయినాడు? మరణించినాడు. చూడండి 9వ అధ్యాయంలో ఈ విషయాలు నేను కొద్ది షార్ట్గా మీకు అర్థమయ్యే దాని కొరకే చెప్తున్నాను. 16-17 వచనాల్లో ఈ మాట రాయబడింది. మరణ శాస్త్రం ఎక్కడ ఉండను ఆవశ్యకము. ఆవశ్యకం అంటే తప్పదు, ఖచ్చితంగా మరణించాల్సిందే. 17 కూడా చదవమా. ఆ శాసనము, మరణ శాసనము రాసిన వాడు మరణం పొందితేనే కాదు చెల్లును. మరణము పొందితే ఆయన మరణం పొందాలా. నేను ఇంట్రడక్షన్గా చెప్తూ వచ్చినాను. మరణ శాసనము రాసిన వాడు మరణించాలా. ఆ శాసనము లేకపోతే ఆ చట్టము, ఆ జీవో ఏం చేయాలా? పాస్ అయ్యి అది నెరవేరాలంటే ఆ వ్యక్తి మరణించాలి. కాబట్టి యేసు ప్రభువారు మనందరికీ వచ్చి భూమి మీదకి వచ్చి పాపం వచ్చి జీతం మరణము అంటే వారికి ఆత్మ మరణము అక్కడే చేయండి. సైతాను మీరు చావడన్నారు, వాడు శరీరం గురించి చెప్పినాడు సైతాను. అయితే దేవుడు చెప్పింది ఏంటంటే ఆత్మ మరణం గురించి చెప్పినాడు. ఇది ఆత్మ కంటే మరణం, ఆత్మ కంటే విషయాలు బైబిల్ తెలియజేస్తుంది. శారీరక
దేవుడు చెప్పినాడు, ఆత్మీయంగా మన ఆత్మ కూడా నరకానికి పోకూడదని యేసు ప్రభువు వచ్చి మన ఆత్మ రక్షణ కొరకు ఆ కలవరిలో అని చనిపోయినాడు. కాబట్టి కొన్ని విషయాలు మనము ఇప్పుడు చదువుతున్నటువంటి భాగం నుండి 7 చాలా డెప్త్గా పోవాలంటే ఒకటి లేట్ అవుతుంది, ఒకటి షార్ట్గా చాలా షార్ట్గా చూసుకున్నాం. 7 విషయాలు కూడా చాలా క్లుప్తంగా చూసుకున్నాం. కాబట్టి మొట్టమొదటిగా యేసు ప్రభు వారు పలికినటువంటి మాట మనం చదువుతున్నటువంటి భాగంలోనే 34 వచనం చదువుతున్న సిస్టర్ చదవండి. యేసు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఎంత మంచి మాట అండి! ప్రపంచంలోని మొట్టమొదటగా ఈ మాట పలికిన వారు యేసుక్రీస్తు ప్రభువారే. తనకు ఊము వేస్తున్నటువంటి వారిని, పిడుగుతులు గుంతున్నటువంటి వారిని, ముఖంపై ఉండే ఎంటలు లాగుతుంటున్నారు, పిడుగుతులు గుంతుతుంటున్నారు, కొట్టి ఎవరైనా కొట్టి చెప్పరా అంటున్నారు. ఆయన సంబోధన ఎలా ఉంది? వాడు వీడును సంపాదిస్తున్నారు. సృష్టికర్తను పట్టుకొని, సర్వశక్తిమంతుడైనటువంటి పట్టుకొని ఆయన ఏమంటున్నాడంటే, వీడు వాడు దిగిరారా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించుకో. ఎవరినైనా కానీ ఒక కలెక్టర్ మనం ఎవరైనా ఏకవచనం కూడా సంపాదించకూడదు, నీవు అని కూడా అనకూడదు, బహువచనమే వాడదు, మీరు అన్నారు. అయితే ఏంట సర్వాధికారి రాజులకు రాజైనటువంటి యేసు ప్రభుని, సర్వశక్తిమంతుడైనటువంటి వారిని ఏమని సంబోధిస్తున్నారంటే, అలాంటి వారిని కూడా కొట్టినటువంటి వారిని, గుద్దినటువంటి వారిని, కొరడాలతో కొట్టినటువంటి వారిని, వెంట్రుకలు వేసినటువంటి వారిని, ఉమ్ము వేసినటువంటి వారిని ఏమంటున్నారంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరిని క్షమించు. ఎవరైనా మనం కొట్టారనుకోండి, మన మీద ఉమ్మేస్తారనుకోండి, ఉమ్మేసి ప్రభా ఆయన తెలియదు అని క్షమించడం అంటామా? ఏం శేఖర్ ఎవరైనా మూతికి చెక్కన ఒక వేసారని చంపకేసి ఆయన పొరపాటు అయితే నన్ను క్షమించిన అడుక్కున్నా కూడా మనం క్షమిస్తామా? వీలైతే మనం కూడా కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఎంత గొప్ప మనసు కలిగినటువంటి వాడు. ఎందుకొరకు అంటే మనందరి కొరకు. అదే ఆయన మన యొక్క రోగములను ఆయన భరించాలి, మన వ్యసనములన్నింటినీ కూడా ఆయన భరించాలి. దేవుని వాక్యం రాయబడింది యెషయా గ్రంథము 53వ అధ్యాయం. మనకు తెలిసినటువంటి భాగాలు జస్ట్ చదువుకొని ముందుకు వెళ్దాం. అన్ని ధ్యానించాలంటే టైం కాదు మనకి. ఊరికే మీకు పైన అవుట్లైన్ చెప్పుకొని పోతుంటున్నాను. 5వ వచనం 53:5 మన బహువచనం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ, నీవు నేను మనందరం మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆరోగ్యము, క్షేమము కలుగుచున్నదండి. ఆయన పొందిన దెబ్బలు ఏమి దెబ్బలండి? ఒకటి తక్కువ 40 దెబ్బ కొరడా దెబ్బ. ఒక పొంగితే కట్టినట్టు కండలు బయటకు వస్తుంది శరీరంలో. ఆయన శరీరం అంతా కూడా ఎలా ఇబ్బంది చెప్పినట్టంటే, చాలా ఒక రైతు నాగలతో దున్నప్పుడు భూమి ఎలా చీలిపోతుందో, ఇప్పుడంతా ట్రాక్టర్లు వచ్చేసినామండి. పూర్వ దినాలంతా కూడా పశువులతో నాగలు పెట్టి దున్నేవాడు. దున్నినప్పుడు ఏ విధంగా చీలిపోతుందో భూమి, తన శరీరం అంతా కూడా అలాంటి దెబ్బలు, మామూలు దెబ్బలు కాదు ఇవి. అలాంటి దెబ్బలు కొట్టినటువంటి వారిని కూడా ఆయన ఏం చేసినాడు? క్షమించినటువంటి వాడుగా. ఆయన సర్వాధికారి. ఒక్క మాట చెప్పినట్టయితే పరలోకం అంటే కోట్లాది దేవతలున్నారు, వాళ్ళందరినీ మషైపోతే చేయగలడు. ఆయన అది చేయడానికి రాలేదు, మానవులందరి కొరకే బలైపోవడానికి కొరకు. ఇదిగో లోక పాపములను మోసుకొనిపో దేవుని గొర్రె పిల్లగా అయిపోయింది. మానవుల యొక్క పాపములన్నీ కూడా భరించడానికి కొరకే ఆయన భూమి మీదకి వచ్చాడు. దాని కొరకే ఆ మాట ఆయన చేతగాక కాదు. శత్రువేమో బలి యాగము కాకూడదని ఆయన
దిగరారా దిగరారా వీడు వాడు అని సంబోధిస్తుంది. ఆయన రోషం తెచ్చుకొని దిగొస్తే మానవులకి విమోచన విడుదల కలగదు. కాబట్టి ఆయన అంత గొప్ప కార్యము, అంత వేదన, అంత నింద, అంత అవమానము మనందరి కొరకే శిలువలో భరించిన జాతకాట కాదండి. కాబట్టి మొట్టమొదటిగా యేసు ప్రభు వారు ఏం చేసినంటే, తండ్రి వీరు అనేటువంటి మాట, వీడు అనలేదు, వీరు. ఆయన సంబోధన ఎలా ఉందో చూడండి. వీరు ఏమి చేయుచున్నారు, వీరికి తెలియదు, ఎరగరు కనుక క్షమించయా. నేను సృష్టికర్తని దేవుడిని గ్రహించడం లేదు, నేను మానవులందరి కొరకే భూమిని చనిపోవాలని గ్రహించడం లేదయ్యా, వీళ్ళు క్షమించు. తర్వాత బైబిల్లో ఎవరు ఇలాంటి క్షమాపణ కోరినారు తెలుసా? ఎవరు కోరినారు? స్టెఫెన్. కాబట్టి ఆయన కూడా ఈ పాపము వారి మీద మోపొద్దు అన్నాడు. రాళ్ళతో కొడుతుంటున్నారు, కొడుతున్నప్పటికీ కూడా ఏమంటుందంటే, ఈ పాపము వారి మీద మోపొద్దు. క్రీస్తు యేసు కలిగిన మనసును మీరు కలిగి ఉండి ఆ మనసు. తర్వాత సాక్షులైనటువంటి వారిలో ఒరిస్సాలో చనిపోయినటువంటి గ్రాహం స్టెయిన్ అనేటువంటి ఒక డాక్టర్, ఒక దైవజనుడు. ఆయన డాక్టర్ చేస్తూనే, కుష్ఠరోగుల మధ్య వైద్యం చేస్తూనే అక్కడ సేవ చేస్తూ వచ్చినాడు. ఆయన భార్య ఆ మాట ఎక్కడ కోర్టులో, అయ్యా నా భర్తను చంపినటువంటి నా పిల్లలు 2 కుమారులు అగ్నిలో కేసి కాల్చి చంపుతారండి. వాళ్ళు ఏం చేసినారు? అనేక మేలు, మన భారతదేశంలో మేలు చేయడం వాళ్ళకి తెలియదు, కీడు చేయడమే తెలుసు. మేలు చేస్తున్నటువంటి వారి కుష్ఠరోగుల మధ్య ఆ పురుగులు పట్టి వాళ్ళతో అనారోగ్య పరిస్థితుల్లో వారికి పరిచయం చేసినటువంటి వారిని వాళ్ళు ఏం చేస్తారు? కార్లకి పెట్రోల్ పోసి 2 కొడుకులను సేవ చేస్తున్నటువంటి ఆ డాక్టర్ అనేటువంటి ఆ బ్రదర్ని కూడా చంపేసినట్టు ఆయన భార్య చెప్తూ వచ్చింది, అయ్యా నా భర్తను చంపి నేను క్షమించేస్తున్నా, మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి, నేను క్షమించేస్తాను. మనం కూడా ప్రవీణ్ పగడాలనేటువంటి భార్య కూడా ఆమె కూడా ఏం చెప్తూ వచ్చింది, నా భర్తను చెప్పినటువంటి వారిని ఆయన కూడా క్షమించేసినాడు, నేను కూడా క్షమించేస్తాను. ఎలాంటి మనసుది? క్రీస్తు యేసు అంటే క్రీస్తు స్వరూపంలోకి వచ్చినప్పుడు, క్రీస్తు పోలికలకు మనం మార్చబడినప్పుడు ఇలా మనం తండ్రి వీరి మనం ఒక మాట అంటే మూత ముడుచుకుంటాము. సంవత్సరాలకైతే భార్య భర్తను మాట్లాడు, భర్త భార్య మాట్లాడు, అన్నదమ్ములు మాట్లాడుకోము, అక్క పిల్లలు మాట్లాడుకోము కదా. మనం ఎంత ఆత్మీయంగా అంటే వాళ్ళు ఆ పోలికలకు రావాలంటే క్రీస్తు మనసు వాళ్ళు పొందుకుంటారు. స్టెఫెన్ అంటే మనం చూడలేదు కండి, వీళ్ళు మన తరములో. కాబట్టి ఆయన సర్వాధికారి దేవుడే ఉండి మానవులందరి కొరకై ఆయన ఎంతగానో క్షమాపణ హృదయం కలిగినటువంటి వాడు. మానవులందరినీ కూడా అప్పుడున్నటువంటి రోమా సైనికులను క్షమించేసినాడు. ఆయన దూషిస్తున్నటువంటి యూదా జనాంగం అందరినీ కూడా క్షమించేసినాడు. అందరినీ కూడా క్షమించినట్టు. కాబట్టి ఆయన చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం, నిన్ను నన్ను కూడా క్షమించాధికారం ఆయనగా ఉంటున్నది. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం, పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడు అనగా యేసు ప్రభువుకి అధికారం ఉంది. ఎవరికి అధికారం ఉంది? ఆయన పిల్లలు కాబట్టి ఆయన క్షమించే అధికారం ఆయనకు ఒక్కరికే ఉంది. ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన ఒక్కరికే పాపము క్షమించే అధికారం అనుకుంటున్నది. నీ పాపలు నా పాపలు కూడా దేవుడు ఆయన క్షమించినాడు కాబట్టి మనం ఈరోజు కూర్చున్నాం. లోకంలో ఎంతో మంది ఉంటున్నారు, కోట్లాను కోట్ల ప్రజలు ఉంటున్నారు, వారికి లేని భాగ్యము దేవుడు నీకు నాకు ఇచ్చినాడు. మనం ఎంతో ధన్యులము. నీ పాపము నా పాపము ఆయన దేవుడు క్షమించేసినాడు. ఎవడైతే ఆయన దగ్గరికి వచ్చి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మనం ఎవరైతే ఒప్పుకుంటూ వచ్చినామో చదవండి దయచేసి. ఎప్పుడు ఆయన క్షమించేసినాడు అంటే
మన పాపములను క్షమించి, ఒప్పుకున్న ప్రతి ఒక్కరు పాపములను క్షమించేసినాడు. ఆనాడు రోమా సైన్యం యొక్క పాపను క్షమించేసినాడు, పిలాతును క్షమించేసినాడు, హేరోదురాజును క్షమించేసినాడు, యూదులను క్షమించేసినాడు. నిన్ను నన్ను కూడా, నీ పాపాలు నా పాపాలు కూడా ఆయన క్షమించినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఇది ప్రపంచంలో ఎవరు చేయనటువంటి కార్యం ఆయన చేసినాడు. ఈ ప్రపంచంలో ఎవరు మొట్టమొదటగా ఎవరు చేయలేదు. తర్వాత ఆయన బిడ్డలుగా ఆయన యొక్క ఆత్మీయ స్థాయికి ఆయన రూపంలో మార్చబడినటువంటి వారికి, ఆయన మనసు కలిగినటువంటి వారు అది మళ్ళా చేస్తూ వచ్చినారు. కాబట్టి మానవుని యొక్క పాపమును క్షమించేటువంటి అధికారం ఆయనకు. కాబట్టి స్టెఫెన్ కూడా ఆయన పోలికలోకి వచ్చినాడు. స్టెఫెన్ కూడా ఎవరైనా మన మీద కొత్త రాయిని బాగా గాయపడుతుంది ఏమంటాము, ఇది మళ్ళీ మనము ఒకటి చూస్తాం, రెండు చూస్తాము, మళ్ళీ కూడా మనము రాయేసేదానికి ప్రయత్నం చేస్తాం. అయితే అది ఆ వ్యభిచారంతో పట్టుకుని స్త్రీని తీసుకొచ్చినప్పుడు అలాంటి స్త్రీని కూడా క్షమించేసినాడు. వాళ్ళంతా రాళ్ళతో పట్టాలా, ఎవరైనా వేయాలంటే యేసు ప్రభు వేయాలా, ఆయన వేయాలి, ఆయనే చెప్పాలా, ఆయన చంపలేదు, క్షమించి వదిలేసినాడు. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అంత మనసు కలిగినటువంటి దేవుడు మన దేవుడు యేసు ప్రభు వారు. అంత మంచి మనసు ప్రపంచంలో ఎవరికి ఉందని ఎవరికి. కాబట్టి తండ్రి మీరేం చేస్తున్నారు, ఇది మొదటి మాట. రండి 43వ వచనం చదవండి. లూకా సువార్త 43వ వచనం. రెండవ మాట, కాబట్టి ఇక్కడ ఇద్దరు దొంగలు ఉంటున్నారు. ఈ భాగంలో యేసు ప్రభుత్వం కూడా ఆ దినాల్లో రోమా గవర్నమెంట్ ఏం చేసిందంటే దేశద్రోహులు భయంకరమైనటువంటి వారిని సిలువ కార్యం చేసేది, సిలువ వేసేవాళ్ళు అన్నమాట. సిలువ వేసేవాళ్ళు దేశద్రోహులు. వాళ్ళ దేశానికి ద్రోహం చేస్తున్నారంటే వాళ్ళని. అదేవిధంగా భయంకరుడు దొంగతనాలు, దోపిడీ దొంగలని సిలువ వేసేవారు అన్నమాట. భయంకరమైనటువంటి అనేక మంది స్త్రీలని ఏం చేస్తుంటే చంపేటువంటి వారిని, మానభంగాలు చేసేటువంటి వారిని, వాళ్ళ మీద కేసులు రుజువై చేసి వేసేటువంటి వారిని. అయితే వారితో పాటు ఇద్దరు దొంగల పేర్లు తెలుసా? ఈ దొంగల పేర్లు, మొదటి దొంగ పేరేమో గెస్టాస్, రెండవ దొంగ పేరేమో డిస్మస్. కాబట్టి ఈ మొదటి దొంగ రెండవ దొంగ ఇద్దరు ఉన్నారు. మధ్యలో ఆ దొంగలతో పాటు ఈక్వల్గా ఈయనమో పెద్ద దేశ ద్రోహం చేసినట్టుగా యేసు ప్రభుని చిత్రీకరించినారు. ఆయనతో ఈక్వల్గా సమానంగా చేసినారు ఆ ఇద్దరు దొంగలతో. ఈయన ఏ దొంగతనము చేయలేదు, ఏ దారిదోపిడీ కూడా చేయలేదు, ఏ స్త్రీని కూడా ఆయన టచ్ చేయలేదు, పాపం చేయలేదు. ఇంకా పైగా నాలో పాపం ఉండదని మీరు ఎవరైనా నిరూపించగలరా, స్థాపించగలరా అని సవాల్ చేసినటువంటి దేవుడు. ఎవరు ప్రూఫ్ చేయలేకున్నా అంత గొప్ప వ్యక్తిని ఎవరితో సమానంగా ఆయన సిలువ వేసినారంటే, మామూలుగా సిలువ రోమా గవర్నమెంట్ తాళ్ళతో కట్టేయాల, చేతులని కాళ్ళని తాళ్ళతో కట్టేయాల. అయితే యేసు ప్రభు ఏం చేసినారు, ఒక 6 ఇంచు మేక తీసుకొని కొట్టినారు. 6 ఇంచు మేక. కాబట్టి ఆ మేకు మనకు ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే, చిన్న సూదితో మనం షుగర్ చెక్ చేసేదానికి అక్కడ పొడిచినారనుకో ఎంత బాధ, ఇంజెక్ట్ చేసినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. ఆయన యొక్క శరీరంలో మధ్య వేల్లో ఏం చేసినట్టంటే, నేను కరుణామయుడు సినిమా 4-5 సార్లు చూసిన, రక్షణ పొందుకుని ముందు కూడా చూసిన, తర్వాత ప్రతి క్రిస్మస్కి కూడా ఆ సినిమాలు తెచ్చి చేసి అనేక రక్షణ మందిరాలు అనేది చూపించేవాళ్ళు. తర్వాత ఈ పద్ధతి మంచిది కాదని ఒకసారి సేవకులు చూసి చెప్తే, మన ఇంట్లో టీవీ లేకుండా కూడా బాడీ తీసుకొచ్చి క్యాసెట్ తీసుకొని రాత్రి రేయల్లా మేరీ మాతా సినిమాని, కరుణామయుడు, దయామయుడు అని కొన్ని సినిమాలు, క్రిస్టియన్ సినిమాలు, ఆ సినిమాలో వేసి చూపించేవాళ్ళు. సుమారు ఒక 3 ఏళ్ళు అట్లా చేసినాము. తర్వాత సేవకుడు ఒకరోజు ఎత్తుకుంటే వస్తామంటే చూసినారు. చూసి మన ఇంట్లో ఆ దినాల్లో మనకి టీవీలు లేవు, మన పేదలు కాబట్టి మా ఊళ్ళో మేము 2 కుటుంబాలే రక్షణ పొందినాము.
కాబట్టి టీవీ తీసుకోవాలా, దానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా వాడికే. మేమిద్దరే డబ్బులు వేసుకొని అందరూ కూడా ఊళ్ళో అందరికీ చాటింపేస్తాం. చాటింపేసి పలాని చోట ఈరోజు కరుణామయుడి సినిమా ప్రదర్శింపబడతారు. వాళ్ళు ఓపికతో చూస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. కాబట్టి అది చూసినప్పుడు మనం తట్టుకోలేమండి. నిజముగా మనసున్నటువంటి హృదయాలు మనము తట్టుకోలేము. ఒకసారి నేను లేపక్షి దూరం అంటే అక్కడ ఫ్రీగా చేసినాను. అప్పుడు చూసినాను. అప్పుడు ఇంకా రక్షణ చదివేటువంటి దినాలు 8th క్లాస్ 9th క్లాస్ ఉన్న సరిగ్గా నాకు గుర్తులేదు. ఆ టైంలో చూసినాను. నాకు తెలియకుండా నా కళ్ళ నుండి నీళ్ళు రాలిపోతాయి ఆ దృశ్యాలు చూస్తుంటున్నప్పుడు. అంటే అంత ఘోరమైనటువంటి శిలువ మరణం. ఏం చేసినట్టు ఆ శిలువలో ఆయన భయంకరమైనటువంటి వేదన పొందినాడు. భయంకరమైనటువంటి వేదన పొందినాడు. ఆ శిలువ ఎలాంటి వారితో సమానం అంటే బందిపోటు దొంగలతో, నరహంతకులతో, వ్యభిచారులతో ఈక్వల్గా దారి దోపిడీ చేసినటువంటి వారితో, దోపిడీ దొంగలతో సమానంగా వీళ్ళిద్దరూ కూడా వాళ్ళే. ఆ సైనికులు అంటున్నారు, చూడమ్మా ఊరికి చదివిస్తాను నేను, 35 చదవండి. నీవు క్రీస్తువు కదా, నీవే రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. వారిని గద్దించి నీవు నేనైతే అదే శిక్షలో ఉన్నాము కనుక దేవునికి భయపడవా? మనకైతే మనం చేసినామయా, దొంగతనాలు చేసినాం, దోపిడీ దొంగలు మనము, దారిపోయేటువంటి వారిని వాళ్ళు లోపడకపోతే వాళ్ళు చంపినాము, వాళ్ళ ఆస్తిని మనం దోచుకున్నాము. దొంగలు ఏం చేస్తారు తెలుసా? ఎక్కువ సొమ్మంటే చంపేస్తాం, 70 మళ్ళీ 50 కేజీలు పెడతారు. సరిపోతే ఎవరి బిడ్డల మీద దొరికితే వాళ్ళు ఏం చేస్తారు? మా ఊరి దగ్గర వాడు గజదొంగ ఉండేవాడు, వాళ్ళ కొడుకు ఇప్పుడు బాగా మారిపోయినారు, వాళ్ళు కోటీశ్వర్లు అయిపోయినారు. వాళ్ళ నాయన పెద్ద ఎర్రంజగాడంటే ఎరుకులలో అతను చాలా భయంకరం. ఒకటి కనపడితే నేను చదువుకునే తినాలి మాకు భయము. వాళ్ళు ఏమి చేయవాడు అదో అంటే అలాంటి వ్యక్తులు కనపడితే మనకు భయం. వాళ్ళు ఏం చేసినంటే ఒక ఎస్టేట్ ఉందన్నమాట. వాళ్ళు బెంగళూరులో ఎస్టేట్ కొనుక్కొనేసి అక్కడ అన్నీ కూడా ఏం చేసినట్టు ఒక కుటుంబాన్ని పెట్టినారు. కుటుంబాన్ని పెట్టి ఆ ఎస్టేట్లో పనిచేసేదాని కొరకు వాళ్ళంతా పనిచేస్తారు. వారం అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే పట్టుబడేస్తారు. అంటే జీతం వారికి తగినటువంటి రోజు పనిచేసినటువంటి వాళ్ళ యొక్క కూలీలు ఇచ్చేస్తారు. వాళ్ళు ఓనరు ఏం చేసినారంటే వచ్చి డబ్బులు ఇచ్చిపోయారు. దాంట్లోనే ఇంకొక అయినటువంటి దొంగలతను పనిచేస్తాడు. ఆ పనిచేసేటువంటి వాళ్ళలో కూడా వీడు ఏం చేసినట్టంటే రేపులు ఈరోజు తెచ్చిపెట్టుకున్న నైట్కి, రేపు ఉదయకాలం వాళ్ళందరికీ వస్తే రేపు సెలవులు, రేపు ఉదయకాలం వాళ్ళందరికీ కూడా డబ్బులు పంచాలి. వాళ్ళు పట్టుబడ వాళ్ళ జీతం ఎన్ని రోజులు పనిచేసింటే అన్ని రోజులు డబ్బులు బాగా 2-3 లక్షలు పాపం తెచ్చాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. ఎవరు వస్తారులే, ఎవరికి తెలిసిలే అంత డబ్బు ఉంటుందని. ఈ అక్కడే పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఏం చేసినంటే వీరికి స్నేహితుడు, ఎవరికి గజదొంగకి స్నేహితుడు, వాడికి ఏం చేసినంటే చెప్పాను, 2-3 లక్షలు అని మంది ఇస్తే ఉంటారు, మనం ఈజీగా దొంగతనము చేసేయచ్చు అని ఏం చేసినంటే పైన పోతే పాపం పడుకుంటే డోర్ కొట్టి తెలియకపోతే గొడ్లతో గొడ్డు తీసుకొని పోయినారు. గొడ్లతో పగలగొట్టినారు. లోపలికి పోయినారు. లోపలికి పోయి డబ్బంతా కూడా భర్తను పట్టుకున్నాడు. వెనక చేతులు కట్టేసి డబ్బాలంతా పెట్టా వాళ్ళ యాక్షన్ ఎట్లుంటుంది ఏమో వాళ్ళు సంపాదించేవాళ్ళు అంత 3 గంటలు ఏడు ఎత్తుకొచ్చి బేరే వాళ్ళు ఏడాది ఎత్తుకొచ్చుకుంటారు. ఖర్చు టవల్లాగా అన్నీ కట్టించి వాళ్ళకు ఆడ పనిచేసేటువంటి వాళ్ళకు మాస్క్ కట్టుకోవాలి. గుర్తుపట్టుకోండి, మాస్క్ అంటే వాళ్ళు టవాలే మాస్క్. ఆ దినాలు మాస్క్ లేవు కదా, ఆ టవాలే మాస్క్ లాగా ఉపయోగించి కళ్ళోడు కనపడుతుంది కట్టుకొని వాడు అంతా తీసుకొని పదరాన్ని పోతే తాకినాడు. తాకుండా ధైర్యం రాదని
దొంగతనం చేసేది. తాగినాడు. తాగిన తర్వాత ఆ స్త్రీని ఏం చేస్తూ వచ్చినంటే పోతూ వానికి చేతులు కట్టేసినాడు కదా, వాని చేతులు కట్టేసి మళ్ళీ ఎత్తుకొని పోయి ఇట్లాంటి కిటికీకి తన భర్తను ఏం చేసినంట తాడుతో కట్టేసింది. దుర్బుద్ధి పట్టింది ఆ స్త్రీని చెడపాలని. భర్తకి ఎదురుగా ఆ స్త్రీని టచ్ చేస్తా అంటే వానికి విపరీతమైన కోపం వచ్చేసింది. విపరీతమైన వచ్చి ఇడిపించుకుంటున్నాడు. అది ఎట్లా నీడికెళ్ళాలంటనేసి ఎట్లా గట్లా విడిచినాడు. వీడేమో వచ్చేసి లాక్కొని పోతుంటున్నాడు. లాక్కొని పోతుంటే ఏ గొడ్లైతే వాడు తీసుకొచ్చినాడు అదే గొడ్డలు తీసుకునేసి వాడి తల మీద ఒకటే వాడు బలత్కరించి పోతుంటున్నాడు. ఆ పాటికి ఆయన ఆ కట్టలు విడి తీసుకొని వచ్చి చంపేసి. ఈ దొంగలు కూడా అలాంటి వారే. అర్థమైన కంటే మీకు జరిగిన సంగతి చెప్తాను. అలాంటి వారితో యేసు ప్రభు వారిని ఈక్వల్ చేసినారు, సమానం చేసినారు. అప్పటికప్పుడే చెప్తే ఆ దినాల్లో ఒకటి మంచి ఎస్పీ ఉండే ఆయన. ఆ ఎస్పీ ఎవరైనా ఇట్లాంటి వారిని గది దొంగలు కానీ ఎవరైనా చెప్పేస్తే వాళ్ళకి కేసులే లేవు. భర్త చెప్పినాడు, అది భార్య చెప్పినట్లుగా చెప్పమనే వాళ్ళకి ఆలోచించినాడు. పోలీసులకు వాళ్ళకి ఆలోచన ఉంటుంది. స్త్రీ నన్ను బలత్కరించిపోయినాడు, ఆడ గొడ్లుండే తీసుకునేసి నన్ను తప్పించుకొని అంటే కేసే లేదు. వాళ్ళకి ఇంకా దానికి బదులు అవార్డు కూడా ఇచ్చినారు, ఒక గజదొంగని చెప్తున్నారు. చూడండి. కాబట్టి వాళ్ళ సొమ్ము పాపం ఇంకా వాళ్ళు దొంగతనం చేసుకుని పొగలు వెళ్ళిపోయింటే సార్ ఇట్లా జరిగింది నేనేం చేయను ఉండేది మేము ఇద్దరే కదా వాళ్ళు ఎంజాయ్ చేసుకోండి. కాబట్టి ఇలాంటి దారి దోపిడీ దొంగలతో సమానంగా ఆ వ్యక్తిని కూడా చూడండి. వీళ్ళు పైగా ఒక దొంగ అంటున్నాడు డిస్మస్ ఏమంటున్నాడంటే మనకి ఇది తగినదే, ఇది న్యాయమే, మనం చేసినాం, మనము తగినటువంటి ఫలము పాపానికి వచ్చిన ఫలితం మనం పొందుతున్నాంరా. ఈయన ఏ తప్పు నిర్దోషయా, దోషం లేని వాడురా, ఎందుకు ఆయన మీద నేరం మోపుతున్నావు అని ఏంటి యేసు ప్రభు అన్నాడు. నేను ఎవరో గ్రహించినాడు ఈ దొంగ. ఏ డిస్మస్ ఎవరో గ్రహించినాడు, గెస్ట్ హౌస్ గ్రహించలేదు. నువ్వు ఎవరిలో ఉన్నావు? ఇంకా యేసు ప్రభు నిద్రపోయేవాడు అంటున్నావా? పాపం చేసింది ఇంకా కాకుండా మనం అనేక సందర్భాలు అలానే ఉంటాము. యేసు ప్రభు మన నిందలన్నీ కూడా అసలు భరించాడు. కాబట్టి మన నింద ఆయన భరించాలని రాయబడింది. చూడండి యెషయా 53వ అధ్యాయం 10-11 వచనం చదవండి. యెషయా అతడు తను తానే అపరాధ పరిహారార్థబలిగా చేయగా అతని సంతానము చూచును, అతని దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయడానికి కొరకై మన దోషములన్నింటినీ భరించిన అది గ్రహించినాడు ఆ డిస్మస్. ఏడు అది గ్రహించలేకపోయినాడు గెస్ట్ హౌస్. దానికోసమే యేసు ప్రభువారు ఆ వ్యక్తికి ఏమంటున్నాడు, నేడు నువ్వు నాతో కూడా నువ్వు 10 క్షణాల్లో లేకపోతే 12 గంటల్లో నేను పరదేశం వెళ్తున్నాయా, నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావు. ఎంత గొప్ప భాగ్యము! చివరి క్షణాల్లో పరలోక భాగ్యం పొందినాడు. పాప క్షమాపణ. యేసు ప్రభువారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చినాడు? ఎందుకు ఈ శిలువ పొందుతున్నాడు? ఎందుకు ఈ శిలువ మరణం పొందుతున్నాడు? ఎందుకు ఈ నిందలు పొందుతున్నాడు? గ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన క్షమాపణ హృదయంలోకి వచ్చినాడు. నువ్వు దేవుడువయ్యా, మేము పాపమయ్యా అని గ్రహించినాడు. నువ్వు మా కొరకే దోష శిక్ష భరిస్తుంటున్నావు అని గ్రహించినాడు. ఆ గ్రహింపులోకి వచ్చినప్పుడే ఆటోమేటిక్గా మనకు క్షమాపణ వస్తుంది, కరిగిపోతుంది మన హృదయం. మొట్టమొదటి తలంపు ఏమని మొట్టమొదటి పలికినాడు? తండ్రి మీరు ఏమి చేస్తున్నారు, వీళ్ళు ఎరగరు, ఏదో క్షమించాయని. రెండవదిగా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు, నువ్వు నాతో కూడా
పరదేశులు. మూడవదిగా రండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుంట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, చాలండి. అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటే ఒక బాధ్యత గల కుమారుడుగా తన శిలువలో ఉంటూ తన యొక్క తల్లి బాధ్యతను ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? యోహానుకు అప్పగిస్తుంటున్నాడు. నేను వెళ్ళిపోతున్నట్లే, ఎవరు ఎక్కడన్నా ఎక్కువలే, అమ్మాయి ఎక్కువలే అంటాడు. తన పెంచిన తల్లికి పెంచిన యొక్క ఆ యొక్క తల్లి యొక్క రుణము, ఒక బాధ్యతను అక్కడ తన శిష్యుడైనటువంటి యోహాను తన బాధ్యతను అప్పగించిపోతుంది. ఇంతవరకు నా తల్లి బాధ్యత నేను చూస్తున్నాను, ఇప్పుడు ఇదిగో అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇప్పటి నుంచి నీ కుమారుడు, ఇప్పటి నుంచి అయినా నీకు ఒక బాధ్యత అప్పగించినాడు. అక్కడ 27వ వచనం చదవండి సిస్టర్. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. తల్లిగా, ఒక తల్లిగా యోహాను ఏం చేసినాడు? చేర్చుకొని ఆ తల్లి బాధ్యతను నీ చనిపోయేంత వరకు కూడా ఎవరు చెప్పిన మాట ఇది? యేసు ప్రభువు అప్పగించిన బాధ్యత కాబట్టి మనం కూడా బాధ్యత అప్పగిస్తే మనం చేస్తామా? 9:30కి రాండి అంటే 10 గంటలకు వస్తాం. ఇది మన బాధ్యత. అది ఎప్పుడు చేయకూడదండి. ఎన్ని పనులను మన డ్యూటీకి పోతాం, మన పనులకు పోతాం. కాబట్టి రావడానికి ప్రయత్నం, ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే అది వేరే సంగతి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఒక బాధ్యత మనకు అప్పగించిన సంఘంలో ఆ బాధ్యత కొరకు మనము ఏం చేయాలా? నెరవేర్చేవారు. అప్పుడే మనకు ఆశీర్వాదం. లేకుంటే ఆశీర్వాదం మనము కోల్పోతాము, ఆశీర్వాదం కోల్పోతాం. చూడండి 13:23 యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచున్నాడు. ఎవరియనా? యేసు ప్రభు ప్రియముగా ప్రేమించినటువంటి వాడు, రొమ్మున ఆనుకున్నటువంటి వారు. మా పిల్లల్లో మాకిద్దరు కొడుకులు పుట్టి చనిపోయినప్పుడు మా పాప నిద్రపోయేదాకా కూడా నా రొమ్మున ఆనించుకొనే నిద్రపోయేదను. అంటే ఏమిటంటే ఎంతో మనం ప్రియమైనటువంటి పిల్లలుగా మనం చూసుకుంటాం. అంటే యేసు ప్రభుకి ప్రియమైనటువంటి వాడు ఎవరు? యోహాను. ఆ ప్రియమైనటువంటి శిష్యునికి తన బాధ్యతలు అప్పగించినటువంటి వాడుగా ఉంటున్నాడు. తన రొమ్మున ఆనుకున్నటువంటి వాడు. అందరికీ అప్పగించలేదు, అందరికీ అప్పగించి ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికే అప్పగిస్తారు. దేవుని ఇంట్లో పరిచయం అందరికీ అప్పగించరు, నమ్మకమైనటువంటి వాళ్ళకి అప్పగిస్తారు. కాబట్టి నమ్మకంగా మనం ఉన్నట్టే యోహాను ఎలాంటి వాడంటే ప్రియమైనటువంటి వాడు, యేసు ప్రభు రొమ్మున ఆనుకున్నవాడు. అంటే యేసు ప్రభు అంతగా ఆయన ప్రేమించినాడు. ఇప్పుడు భక్సింగ్ గారికి తిమోతి అంటే ఎంతో ప్రేమ. ఆయన 5 గంటలకే సువార్త, 6 గంటలకే సువార్త ఉందంటే మీకు సువార్త. ఈయన 5 గంటలకే రెడీ ఉంటాడు, ఇంకా పడుకొని ఉంటాడు. కొంతమంది వాళ్ళు తిట్టడు. ఈయన తిమోతి గారిని, ఏం తిమోతి ఇంగ్లీష్లో అరుస్తా అంటాడు, ఇంకా రెడీ కాలేదే, గెటప్ 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 అని అంతా. ఆయన లేచి అంటే ఈయన తింటే వాళ్ళకి బుద్ధి వస్తుంది, వాళ్ళు లేస్తారని. ఈయన ఆత్మీయంగా ఎదిగినటువంటి వాడు, ఈయన అరుస్తుంటున్నాడు. వాళ్ళు ఇంకా పండుకోండి, వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు గొరుకులు పెట్టుకొని. ఆ గొరుకులు పెట్టుకొని నిద్రపోతున్నటువంటి వాళ్ళు అరసడం లేదు. ఈయన లేచి బైబిల్ చదువుకొని ప్రార్థన చేస్తాంటే ఈయన అరుస్తుంటున్నాడంట. కాబట్టి ఎందుకోసమంటే ఈయన ఎంతగానో భక్సింగ్ గారు ప్రేమించినటువంటి ఆయన కూడా భక్సింగ్ గారు తిమోతి గారిని పౌల్లో బైబిల్లో పౌలు తిమోతిని ఎట్లా ప్రేమించినాడు అట్లా దేవుడు భక్సింగ్ గారు కూడా తిమోతి అంటే నా పెళ్లి చేస్తున్నాడు. ఆయన కూడా మహిళకి వెళ్ళినాడు. ఆయనకి కూడా మొన్నే కూడా మహిళకి వెళ్ళింది, పంజాబీ ఆయన భక్సింగ్ గారి యొక్క మేన కోడలు. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళరా దేవునికి అప్పగించినటువంటి పని నమ్మకంగా అప్పగించినాడు. దేవుడు ఏదో నీ పని అప్పగించడానికి
ఇష్టపడతాడా? దేనికి అప్పగించాలి లేక పాటలు పాడే పరిచర్య అప్పగిస్తే సమయానికి రాడు అనుకోకూడదు కదా. ఏదైనా వంట పరిచర్య అప్పగిస్తే సరిగా ఏం చేయదు అనుకోకూడదు. నమ్మకమైన వారికి పరిచయం అప్పగిస్తాం. రండి, నాలుగవదిగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుండి మార్కు సువార్త 15వ అధ్యాయం 34 చదువుదాం. మార్కు 15:34. 3 గంటల యేసు ఆ. ఏలోయి ఏలోయి ఆ. లాబా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. లాబా అంటే హెబ్రీ భాషలో ఆ మాటలకు నా దేవా నా దేవా నా దేవా. నన్నెందుకు చేయవిడిచివని. నాలుగవదిగా ఏమంటున్నాడు? నా దేవా నన్ను ఎందుకు. మధ్యాహ్నం 3 గంటలకి, ఉదయకాలం 9 గంటలకి సిలువేసినారు. 3 గంటల వరకు ఆయన సిలువలో వేలాడుతుంటున్నాడు. అప్పుడు అంటున్నాడు, మరొకసారి 33 నుండి చదవండి, మీకు అర్థమైందనుకోండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటలకు యేసు కాబట్టి అంత కష్టంలో ఉన్నప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది. వాళ్ళు ఏమనుకున్నారంటే అర్థం కాకుండా ఏలియాని పిలుస్తుంటున్నాడు, ఏలియా వచ్చి రక్షిస్తాడు అని అపార్థం చేసుకుంటున్నారు. లోకం కూడా అంతే కదా. ఈ దినాల్లో వాళ్ళు ప్రేమించి మనము వాళ్ళ కొరకే వెళ్ళి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి సువార్త చెప్తే వాళ్ళు మళ్ళీ అపార్థం చేసుకునేటువంటి వారుగా ఉంటున్నారు. మనమెంత క్రైమ్ చెల్లించి మన వ్యాన్లకి మన ఆటోలకి డీజిల్ పోసుకొని మనం పోయి వాళ్ళ పేరు కోరి మన సువార్త చెప్తే వాళ్ళు మనం అపార్థం చేసుకున్నారు. పాస్టర్లు చంపుతుంటున్నారు, దైవ సేవకులు చంపుతుంటున్నారు, విశ్వాసులు చంపుతుంటున్నారు, కొడుతుంటున్నారు, గాడిలు పోస్తుంటున్నారు, సువార్త వెళ్ళేటువంటి వాళ్ళ మేలు కోరిపోతే అపార్థం చేసుకుంటారు. ఇక్కడ కూడా ఏం చేసుకుంటున్నారు? ఏలియా వచ్చి రక్షిస్తాడమో అని ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారు. ఏలియా వచ్చి ఆయన రక్షిస్తాడమో. కాబట్టి ఆ మాటకి ఏమంటే, నా దేవా ఎందుకని కష్టంగా నన్ను విడిచినావు? ఆయన చేయి విడవకపోతే ఆయన ముట్టుకోవడానికి టచ్ చేయడానికి ఎవరికి కూడా సాధ్యం ఉండదు. ఆయనకిన దేవుడు కూడా ఆయన చేయని చూడు. మత్తయి 20:46 కూడా ఇదే మాట రాయబడి ఉంటున్నాడు. ఏలి ఏలి అంటాడు, ఇది ఏలోయి ఏలోయి అంటాడు. ఈడ ఏలోయి అంటాడు, అది ఏలి అంటాడు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచి. కాబట్టి ఎందుకు విడిచిన? ఆయన విడికపోతే సెలవులో ఆయన ఎవరు కూడా టచ్ చేయరు, ముట్టుకునే దాన్ని కూడా నేనే అనే తట్టుకోవాలి. ఏం చేసినారు? అంత దూరంగా పడిపోయినారు. నేనే ఎవరు మీరు ఎవరు వెళ్తున్నారా అంటే నచ్చుడని వేస్తున్నావు అంటుందంటే వెంటనే వాళ్ళు ఏమైపోయినారు? ఆ వ్యక్తిని నేనేనయ్యా మీరు వెళ్తానే వ్యక్తిని అంటే వాళ్ళు ఏమైపోయినారు? దూరంగా పడిపోయినట్టుగా మనం చూస్తాం. దేవుని పరిశుద్ధ గ్రంథం అంటే ఆయన ముట్టుకునే దానికి అంత పవర్ఫుల్ శక్తివంతుడైన. కాబట్టి నాలుగవదిగా నా దేవా నీ వేళ నన్ను చేయబడి. 5వదిగా రండి, యోహాను సువార్త 19:28. అటు తర్వాత చదవమా. యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు ఆయన వచ్చినటువంటి లేకుంటే లోక కళ్యాణం కొరకై, లేకుంటే లోకంలో ఉన్నటువంటి దాని కొరకై, ఎందుకొరకై ఆయన భూమి మీదకి పంపబడినాడు. ఆ కార్యం ఆయన నెరవేర్చినాడు. దాని కొరకే ఆయన 28వ వచనం నుండి మరోసారి చదువుతల్లి. సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. కాబట్టి సమాప్తం చేసినాడు అంటే సంపూర్ణం చేసినాడు. చూడండి 17వ అధ్యాయం
ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయం. ఆయన నువ్వు నాకు అప్పగించిన పని నేను 4వ చదువమ్మా. చేయుటకు నీవు నాకు ఇచ్చిన చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను నేను సంపూర్ణంగా నెరవేర్చి సంపూర్ణముగా లేకుంటే సమాప్తం చేసి భూమి మీద నిన్ను మహిమపరచు. తండ్రి అప్పగించిన పని సంపూర్ణంగా చేస్తామా మనం? అంత అర్థపరమే. ఎట్లా సమాప్తం చేసిన అంటే నిరుపేద కుటుంబంలో జన్మించాలంటే అక్కడ అనుకుంటున్నాడు కదా. నామమాత్రం తల్లిదండ్రులకు 30 ఏళ్ళు లోబడినాడు. పరలోకపు తండ్రి యొక్క పరిచయం 3.5 సంవత్సరం చేసి ఈ యొక్క శిలువ కార్యం జరిగించాలని దేవుడు ఆ గెస్సెమనే తోటలో ప్రార్థన చేసినాడు. తండ్రి నీ చిత్తమైతే ప్రపంచంలో ఉన్నటువంటి ఆ పాపపు పాత్ర, చేదు పాత్ర అక్కడ ఉంటున్నది. చూస్తా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వారి యొక్క పాపాలన్నీ కూడా దాంట్లో ఉంది. అది తాగితే తప్ప ఎవరు ఆయన పట్టుకోలేరు, ఆయన పట్టుకోలేరు. కాబట్టి ఆయన ఏం చేసినాడంటే తండ్రి కానీ తెలుసు ఇప్పుడు మనం కూడా రేపు పొద్దున్నే నీ తల చిరిక్షేదనం చేస్తున్నట్టు ఆ యొక్క సంఘటన, ఆ దృశ్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ఎట్లుంటుందండి. లేకుంటే రేపు నీకు సిలువ అయిపోతున్నారని ఎవరైనా నీకు చెప్పినా అనుకో ఎట్లుంటుందండి. సాధ్యమైనంత వరకు ఎన్ని తప్పులు చేసినటువంటి వాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే ఆయన శరీరంతో ఉన్నాడు కాబట్టి నిశ్చితమైతే తండ్రి నన్ను నిశ్చితమైతే ఇక నన్ను తొలగించు, దూరపరచని ప్రార్థన చేసిన. ఎందుకోసం అంటే తండ్రికి ఇష్టమైంది ఆ కార్యమాన్ని సమాప్తం చేసిన. నిర్భేద కుటుంబంలో జన్మించినాడు, సెలవులో చనిపోవాలని ముందుగానే యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా ఆయన సెలవు కార్యం గురించి రాయాలి. ఆయన మొత్తపడాలా, అనేకుల యొక్క ప్రాణము దారుపోయాలా, సమాప్తము చేయాలి. చదవండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ చదువు 12 53 మరణమునందునట్లు తన ప్రాణము దారిపోసిన అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి. కాబట్టి తన ప్రాణము మరణమునందునట్లుగా తన ప్రాణము దారిపోసినాడండి. కాబట్టి మన కొరకై ఆయన మన తప్పుకి తీర్చడానికి కొరకై ఆయన కలవరిగిరిలో సమరస్త్రీ, టైం లేదు కాబట్టి టైం అయిపోతుంది. సమరస్త్రీ యొక్క దప్పుని తీర్చడానికి కొరకు ఆయన దప్పికొన్నాడు. ఏమన్నాడు? నేను దప్పికొనుచున్నానంటే వాళ్ళు ఏమిచ్చినారు? చెరికనిచ్చినారండి. దానికోసం మనం అందరినీ కూడా చదవండి 19:29. కాబట్టి అది చేదు, ఆయన త్రాగలేకపోయినాడు. ఆయన త్రాగి మన తప్పిక తీర్చడానికి కొరకై ఆయన తప్పిక కొన్నటువంటి వారిని. దానికోసమే తప్పుకున్న వాళ్ళారా నీ దగ్గర రండి, నా దగ్గర రండి అని పిలిచినాడు. నీ తప్పుకు తీరుస్తాను. సమరస్త్రీ తప్పుకు తీర్చినాడు. 4 యోహాను సువార్త 4:14 చదవండి చాలు. నేను ఇచ్చేటువంటి నీళ్ళు కూడా ఎప్పుడు తప్పుకనడా నీ తప్పుకి తెలిసి దాని కొరకు వచ్చినాడు. చూడు యోహాను సువార్త 7వ అధ్యాయం 30-32 అమ్మా. కాబట్టి మన ఆత్మీయ దప్పికను ఆయన ఎందుకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సమరస్త్రీ వచ్చింది ఆమె దప్పిక తీర్చడం. ఆ దప్పిక దప్పికున్నటువంటి వాళ్ళు ఆయన ఎందుకు వస్తే ఆయన దప్పిక తీర్చేటువంటి వాడు అనుకుంటున్నాడు. మన దప్పిక తీర్చడానికి కొరకే ఆ కలవరిగిరిలో ఆయన దప్పుకున్నాడు. రండి 6వదిగా
యోహాను సువార్త 19వ అధ్యాయం యేసు ఆ 30వ చిరక వచనం. పుచ్చుకొని ఆ, యేసు ఆ చిరక పుచ్చుకొని యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను ఆ, అప్పగించాడు. తన ఆత్మను అప్పగించినాడండి. సమాప్తమైనదని తన ఆత్మను అప్పగించినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి తన ప్రాణము తుదిముట్టించినటువంటి 4 యోహాను సువార్త 4:34. యోహాను సువార్త 4:34 చూడండి. యోహాను సువార్త 4:34. యేసు వారిని చూసి, ఆ, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటకు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటకు, ఆయన పని తుదిముచ్చుంటయు. నాకు ఆహారమై ఉన్నది. కాబట్టి దేవుడు పంపినటువంటి పనిని సమర్థము చేసినటువంటి వాడుగా, సంపూర్ణము చేసినటువంటి వాడుగా, తుదిముట్టించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇది 7వ. సమాప్తమైనదని తన ఆత్మను ఆయన సమాప్తం చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. 7వదిగా రండి, లూకా సువార్త 23వ అధ్యాయం మనం చదువుకుంటున్న భాగంలో 46వ వచనం. అప్పుడు యేసు ఆ, గొప్ప శబ్దముతో కేక వేసి, గొప్ప శబ్దంతో కేకి వేసి, తండ్రి, తండ్రి చేతికి నా ఆత్మను నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను నేను. ఆయన అలాగు చేసి ఆయన అలాగ చేసి ఆయన తన ప్రాణము విడిచెను. అంటే మన కొరకే తన ప్రాణము దారపోసెను, ప్రాణము పెట్టెను. మన కొరకే తన ప్రాణం. ఎవరైనా పెడతారండి? ఎవరైనా ప్రాణం పెడతారా? ఎవరు పెట్టలేదు. కాబట్టి మన కొరకై ఆయన ప్రాణం పెట్టి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక చివరికి మాట చదువుకొని మనము సమయము చాలా అయిపోయింది. 11 అయిపోయిందనమాట. సుమారు గంట సేపు అవుతుంది. కాబట్టి దయచేసి మొదటి పేతురు 2వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఆయన ఆయన దూషించబడి చదువు ఒక్కటి చదవండి తల్లి. ఆయన దూషింపబడి ఆయన దూషింపబడి దూషింపలేదు. బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి ఎవరు పెట్టలేదు. తన్ను తానే అప్పగించు. ఎన్నో విషయాలు ఉండేవి, టైం లేదు కాబట్టి నేను చాలా షార్ట్గా చెప్తాను. తన్ను తానే ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టినాడు. నాకు ప్రాణం పెట్టే అధికారం ఉంది, మరలా తీసుకునే అధికారం కూడా నాకు ఉందన్నాడు. కాబట్టి మన అందరి కొరకే ఆయన కలవరిగిరిలో 7 అనేటువంటి మాట సంపూర్ణతకి సాదృశ్యం, పరిపూర్ణతకి సాదృశ్యం. అది సంపూర్ణముగా తనకు అప్పగించినటువంటి పని చేసింది. మన యోహాను సువార్త 17:4 ఆయన చేతికి అప్పగించిన పని సంపూర్ణంగా చేసినాడు. కాబట్టి మన కొరకే, మన ప్రాణం కొరకే తన ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు దారపరిచాడు. ఆ దారపరిచినటువంటి దేవుడిని మనం ఆరాధించకుండా మన ఆత్మరక్షణ కొరకు ఎంత గొప్ప యాగము, యజ్ఞమైపోయినటువంటి ఈ దేవుణ్ణి మనం స్తుతించకుండా ఆరాధించకుండా ఉన్నది. కాబట్టి వాక్యం ఆధారం చేసుకుని మనం ఆరాధనకి ప్రవేశిస్తాం. మనం లేచి నిలబడ్డాం. రండి పాత్ర పడ్డాం.